ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్ ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. రాధా గాయత్రి మృతి కేసు ఇప్పుడు రెండు కుటుంబాల మధ్య ఒక పెద్ద యుద్ధానికి దారితీసింది. ఒకవైపు కన్న కూతురిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రుల ఆక్రందనలు, మరోవైపు కొడుకుని వెనకేసుకొస్తున్న తల్లిదండ్రుల వాదనలు. అసలు గాయత్రి మరణం వెనుక ఉన్న ఆ మిస్టరీ ఏంటి? ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య శవమై పడి ఉంటే భర్త శ్రీచరణ్ ఎందుకు పారిపోతున్నాడు? ముస్సోరి పర్యటన వెనుక ఉన్న ఆ దారుణ నిజాలేంటి? ఇప్పుడు ఇరు కుటుంబాల మధ్య జరుగుతున్న హైడ్రామా సభ్య సమాజాన్ని సైతం ఉలికి పడేలా చేస్తుంది. గాయత్రి మరణం తర్వాత ఇరు కుటుంబాల మధ్య వివాదం ఒక్కసారిగా ముదిరింది. శ్రీచరణ్ లొంగిపోయే వరకు, అతడు తమ ముందుకు వచ్చే వరకు అతడి తల్లిదండ్రులను విడిచిపెట్టే ప్రసక్తే లేదంటూ గాయత్రి బంధువులు పట్టుబట్టారు. ఈ క్రమంలోనే అందరి సమక్షంలోనే శ్రీచరణ్కు బంధువులు ఫోన్ చేశారు. ఆ సమయంలో శ్రీచరణ్ ఒక పెద్ద అబద్ధాన్ని ఆడారు. తాను ప్రస్తుతం ముస్సోరిలోనే ఉన్నానని, అక్కడ విచారణాధికారిని కూడా కలిసి మాట్లాడానని శ్రీచరణ్ చెప్పాడు. కానీ అక్కడే అసలు ట్విస్ట్ ఎదురైంది. గాయత్రి బంధువులు వెంటనే ముస్సోరి ఎంక్వైరీ ఆఫీసర్కు స్పాట్లోనే కాల్ చేశారు. విచారాధికారి చెప్పిన సమాధానంతో అందరి మైండ్లు బ్లాంక్ అయిపోయాయి. శ్రీచరణ్ నన్ను అసలు కలవలేదని, అతను ముస్సోరి చేరలేదు అని ఆఫీసర్ స్పష్టం చేశారు. అంటే శ్రీచరణ్ అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నాడని, అబద్ధాలు చెబుతున్నాడని తేలిపోయిందంటూ గాయత్రి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇరు కుటుంబాల తల్లుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. గాయత్రి తల్లిదండ్రులు శ్రీచరణ్ తల్లిదండ్రులపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నా కూతురు వాడు సైకో అని ముందే చెప్పింది, అయినా మీరు వాడిని వెనకేసుకొచ్చారు అంటూ కన్నీరు పెట్టుకున్నారు. మాకు కూడా ఇప్పుడు చచ్చిపోవాలని ఉంది, కానీ చనిపోయే ముందు నా కూతురు మరణం ఎలా జరిగిందో ఆ నిజమేంటో మాకు తెలియాలి అంటూ గుండె పగిలేలా రోధించారు. ఒకవేళ శ్రీచరణ్ గనక తప్పు చేయకపోతే, కడిగిన ముత్యమైతే దాక్కోకుండా తమ ముందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. అటు శ్రీచరణ్ తల్లి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. నా కొడుకు ఎలాంటి తప్పు చేసి ఉండడు, ఒకవేళ నా కొడుకు తప్పు చేసినట్లు నిరూపితమైతే మేము కూడా మా ప్రాణాలు వదిలేస్తామంటూ రోధించింది. అలాగే కొడుకును పోలీసులకు అప్పగించవలసిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని గాయత్రి బంధువులు కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఒక కాల్ కూడా, వాయిస్ రికార్డు కూడా వైరల్ అవుతుంది. ఒకసారి విందాం. అది నేను మామయ్యని. హలో. ఓకే, హలో, చెప్పండి. ఎక్కడున్నావు నువ్వు? I'm at my place. Just tell me why are you asking this? నువ్వు ఎక్కడున్నావు అసలు చెప్పా. హలో చరణ్. Sorry sir, I don't want to talk to you about anything. Thank you. సో ఇక రాధా గాయత్రి తండ్రి సుధాకర్ గారు ఈ మృతి పైన మరియు చరణ్ ప్రవర్తన పైన అనేక అనుమానాలను కూడా, సంచలన నిజాలను కూడా బయటపెట్టారు. నా కూతురుని చంపేందుకే అతను పక్కా ప్లాన్తో ముస్సోరి తీసుకువెళ్ళాడు, ఇది ముమ్మాటికి ప్రీ ప్లాన్డ్ మర్డర్ అంటూ సుధాకర్ సంచలన ఆరోపణలు చేశాడు. తప్పు చేయకపోతే శ్రీచరణ్ ఎందుకు పారిపోతాడు, పోలీసులకు ఎందుకు సరెండర్ అవ్వడం లేదు, కనీసం భార్యపై అంత ప్రేమ ఉన్నవాడు ఆమె అంత్యక్రియలకు కర్మకాండలకు ఎందుకు రాలేదు అని నిలదీశారు. భార్య చనిపోతే కనీసం చూడ్డానికి రాకుండా తనకు లో బీపీ అని తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తూ కేవలం సమాజం నుండి సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తున్నాడని తండ్రి మండిపడ్డారు. ఇలాంటి సైకోకు నడి రోడ్డు పైన శిక్ష పడాలని, సభ్య సమాజం ముందే ఉరితీయాలని కూడా ఆయన ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. శ్రీచరణ్ ముస్సోరిలో ఉన్నానని అబద్ధం చెప్పడంతో అతడి మొబైల్ సిగ్నల్స్ మరియు లొకేషన్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఒకవైపు భార్య మరణం, మరోవైపు భర్త పరారీ, ఇంకోవైపు పోలీసుల దర్యాప్తు. ఈ ముస్సోరి ట్రిప్ వెనుక అసలు ఏం జరిగింది? గాయత్రి ప్రమాదవశాత్తు చనిపోయిందా, లేక తండ్రి ఆరోపిస్తున్నట్లు శ్రీచరణ్ ఏమైనా చేశాడా అనే కోణంలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. శ్రీచరణ్ దొరికితేనే ఈ మరణం వెనక ఉన్నటువంటి అసలు నిజాలు కూడా ఇప్పుడు బయటకు వస్తాయి.